సామరామోహన్ రెడ్డి గారు ఇప్పుడు రాకేష్ గారు చెప్పినట్టు జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఇవన్నీ ఎందుకు వచ్చాయి? ఇండియా పాకిస్తాన్ ఇవన్నీ సంబంధించి జనరల్ గా బీజేపీ రేజ్ చేస్తే అసలు కాంగ్రెస్ రేజ్ చేస్తే బట్టి చూస్తే ఏమనిపిస్తుంది అంటే పోలరైజేషన్ మీరే కావాలనుకుంటారు నాకు అనిపిస్తుంది. మైనారిటీ ఓటు మీ వైపు పోలరైజ్ అయ్యేటట్టు ఓవైసీని ప్రయోగించారు. తర్వాత ఇక్కడ ఇండియా పాకిస్తాన్ ఇష్యూ రేవంత్ రెడ్డి తీసుకున్నారు. సార్ ఇప్పుడు కార్పెట్ బాంబింగ్ అనేటటువంటి పదం మొదలుపెట్టింది మేం కాదు, బీజేపీ నేత కిషన్ రెడ్డి గారు. ఆయన ఎందుకు మొదలు బీజేపీ చాలా చోట్ల కూడా కార్పెట్ బాంబింగ్ అని ఎక్కడైనా అదే ఎవరి మీద కార్పెట్ బాంబింగ్ ఎన్నిక జరిగితే ఏ రాష్ట్రంలో జరిగితే కార్పెట్ బాంబింగ్ అంటే ఏ ప్రజల పేదోళ్ల మీద కార్పెట్ బాంబింగ్ బీజేపీ చేస్తా ఉందనేది చాలా స్పష్టము. లేనోడు లేకనే పోతుండు, ఉన్నోడేమో బాగా బలిచిపోతుండు అన్నట్టు అయిపోయింది. అదాని అంబానీల యొక్క ప్రోగ్రెస్ చూసుకుంటా దేశమంతా అభివృద్ధి చెందుతుందంటే తప్పు కదా అంటున్నాం మేము. ఇప్పుడు ఒకటి ఇప్పుడు ఈ 11 ఏళ్ల సంది బీజేపీ ఉన్న అంతకంటే ముందు అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉంటున్నప్పుడు 10 ఏళ్ల పాటు వాళ్ళున్నా ఇవన్నీ లెక్కలకు రాదు, ఇవన్నీ ఏమి లెక్కలకు రావు. మేము కట్టుకుంటూ వస్తాం వాళ్ళు కూలగొడతారు, మేము కట్టుకుంటూ వస్తాం వాళ్ళు కూలగొడతారు. ఈ దేశం మీద నడిచేది ఎట్లా? ఇచ్చిన హామీలు ఈ 2 బీఆర్ఎస్ ఘోర ఓటమి, 2 నెలల కాంగ్రెస్ చేసి అమలు చేసినటువంటి హామీలు అవి మాట్లాడకుండా మళ్ళీ హెడ్ లైన్స్ మాట్లాడకుండా బండి సంజయ్ గారు రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారో అదే వీళ్ళు మాట్లాడుతున్నారు. మనం చర్చ కూర్చున్నది డాష్ మీద కూర్చున్న చర్చ కాదండి. మనం కూర్చొని ఓన్లీ జూబ్లీహిల్స్ ఎలక్షన్లు ఈ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలైనవి ఎలక్షన్ లో ప్రచారం ఎవరు కంట్రోల్ చేయలేరు, ఎవరేం మాట్లాడుతున్నారో కంట్రోల్ చేయలేని సిచ్యువేషన్. ఇప్పుడు ముస్లింలకి అని మాట్లాడినప్పుడు మైనార్టీలకు మాటిచ్చి తప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్ద హక్కు ఉంటుందని నేను అనుకోను. మైనార్టీలకు మాటిచ్చి తప్పినటువంటి బీఆర్ఎస్ పార్టీ పెద్ద హక్కు ఉంటుందని నేనేం పెద్ద అనుకోను. ఏ హక్కు ఉంటుందని చెప్పి నేను పెద్ద ఏం అనుకోను. వాళ్ళకి రిజర్వేషన్ పెంచామని అన్నారు, తర్వాత మేనిఫెస్టో పెద్ద కానీ 10 ఏళ్లు పాలిస్తే ఒక 50 సంవత్సరాల భవిష్యత్తును అంధకారంలోకి నెడితే మళ్ళీ మేము రిపేర్ చేసుకుంటా కొత్తగా ఒక్కొక్కటి ఇటుక పేర్చుకుంటూ వస్తున్నటువంటి పరిస్థితి మాది. రాష్ట్రాన్ని అప్పులలో కుదేలు చేసి ఈరోజు అవినీతితోటి పొట్టలు బాగా మాత్రం ముందుకు పెట్టినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఈరోజు అడ్డగోళ్ళ డబ్బులు ఉన్నాయి కాబట్టి విచ్చలవిడిగా ఖర్చు చేసుకుని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జూబ్లీహిల్స్ లో గెలుస్తుంది అనేటటువంటి నమ్మకంలో మీరుండొచ్చు. భరత్ గారు చెప్పండి. ఇప్పుడు నేనేమంటానంటే నేను పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రాష్ట్రం మీద ఏమున్నది, అవి ఎట్లెట్లున్నాయి, ఆ ఫలితాలు ఎట్లా వస్తున్నాయి నేను చూపిస్తాను. చూపెట్టు. కాళేశ్వరం ఎన్ని ఎకరాలకు పారుతుంది? నేనేమంటానంటే ఎవరికి పెట్టినా 1,47,000 కోట్లు పెట్టి కట్టినటువంటి కాళేశ్వరం ఎన్ని ఎకరాలకు నీళ్ళు ఇస్తుంది? కంచె కచ్చిపోలి భూమి ఎన్ని టీఎంసీల నీళ్లు తోడుతున్నావు? ఏం చేసినావు నువ్వు పైసలు? నేనేమంటున్నా ప్రతి ఒక్కటి అమ్ముకుంటే ఒక చెంబ నీళ్లు తోడే పరిస్థితి లేదు. 1,50,000 కోట్లు పెట్టి కట్టిన ఈ ప్రాజెక్టు నువ్వు అభివృద్ధి గురించి మాట్లాడుతావు. రోజు మా బట్టలు తడిసితట్టు చేసిన బురదలో ముంచిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కనీసం సార్ ఒక్కటే అడుగుతా భరత్ గారు, ప్రతి మసీద్ కావచ్చు, ప్రతి టెంపుల్ లో కావచ్చు, ప్రతి చర్చిలో కావచ్చు ఓ మైక్ ఉంటది, ఓ సైరన్ ఉంటది. బతుకమ్మ పండుగ రోజు ఇమ్లిబన్ బస్ స్టేషన్ పోతే మీ గేట్లు ఒక్కటేసారి ఎత్తి మొత్తం బట్టలు కొట్టుకుపోయి అంత ఆగమాగమై మొత్తం కొత్త బట్టలు తడిచిపోయినాయి. గిజా సార్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం మీరుంటే ప్రాణాలే పోయేటివి. మేము ఉన్నాం కాబట్టి ప్రాణ నష్టం లేకుండా జాగ్రత్తలు పడ్డాం. నేనేమంటానంటే మీరుంటే ప్రాణాలే పోయేటివి. ముందు చూపు ఉంది కాబట్టి ప్రాణ నష్టం జరగలేము. బట్టలని తడిచిపించారు కాబట్టి బట్టలు నడుస్తున్నాయి, బాధపడుతున్నారు. సెల్ఫీలలో ఆత్మహత్యలు చేసుకున్నారు నీ పరిపాలనలో. సెల్ఫీలలో కేసీఆర్ కుటుంబం పేరు చెప్పి ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ రోజు తెలంగాణ ప్రజల బట్టలు తడిచిపోతే పెద్ద సమస్య, కానీ సెల్ఫీలలో పేర్లు చెప్పి సూసైడ్ చేసుకుంటే అది సమస్య కాదు. అది మీ దిక్కుమాల పరిపాలన ఉండే 10 ఏళ్ళు. బిగ్ బాస్ షోలో సల్మాన్ ఖాన్ కాళ్ళ మీద ఎందుకు పడ్డావు? ఓట్ల గురించే కదా నువ్వు పడ్డది. కాళ్ళ మీద పడి మీరు డైలాగులు కొట్టి ఢిల్లీలో డైవులు కొట్టి అలవాటు మీకుంటది బీజేపీ దగ్గర, మాకు కాదు. ముంబైకి ఎందుకు పోయిండు? కాబట్టి నేనేమంటాను ముంబైకి పోయింది ముంబైకి కేటీఆర్ ఎందుకు పోయిండు? అడుగుపోయాడు గవర్నర్ ఎందుకు కలిసిండో? ఎవరు మేమందరికి గతంలో కేటీఆర్ ముంబైకి పోయి గవర్నర్ ఎందుకు కలిసిండో అడుగు. లేనివన్నీ జీటీవీలో నన్ను బయట పెట్టని మళ్ళీ కొత్తవి అక్కడ అలా గవర్నర్ ఎందుకు కలిసిండే తర్వాత చెప్తాం మళ్ళీ ఒకటి.
ఆయన గతంలో ఎందుకు కలిసిందనే నన్ను అడుగురి. లాస్ట్ టైం కూడా నేను అన్నా కేటీఆర్ అనేటోడు పోయేసేసి లోకేష్ అర్ధరాత్రి కూడా కలిసిందని అన్నా. తర్వాత అది దాని మీద ఒప్పుకుని రావుడు కలిసి తప్పేముందన్నారు. ముందేం కవర్ అప్ స్టోరీలు ఇచ్చారు. అభివృద్ధి గురించి తర్వాత ఏడేడికి పోయి ఎవరెవరిని కలిసిరు, ఎట్లా ఒకటైపోదాము, ఎట్లా ఈక్వేషన్స్ వర్కౌట్ చేసిండ్రు, మీ దుకాణం ఎవరికి తెలియదు చెప్పు. కాదు ఇప్పుడు ఒకటే చెప్తున్నా, రోజులు ఆడబిడ్డనే బయట పెట్టేట ఏం చెప్పుకొని బతుకుతున్నావు? నువ్వు చేసిన పథకం గురించి చెప్పుకొని బతుకుతలేవు, మీరు చేసినటువంటి సంక్షేమం గురించి చెప్పుకుంటలేరు. ఎంతసేపు ఏదో కార్పొరేట్ బాంబింగ్ వీళ్ళు ప్రచారం అని చెప్పి ప్రజల ఇళ్లలో తాగేటటువంటి ఛాయ్ కూడా మేము ఇచ్చేటటువంటి 500 గ్యాస్ సిలిండర్ మీకేం కాల్సింది. వ్యక్తిగత అంశాలకు పోతున్నారు. నేను వ్యక్తిగత అంశాలకు పోదలుచుకోలేదు. నేను ఒకటే చెప్తున్నా, రేవంత్ రెడ్డి గారు అవునన్నా కాదన్నా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి. వ్యక్తిగత అంశాలకు పోదలుచుకోలేదు. నేను అభివృద్ధి సంక్షేమం పథకాలు అంతేగాని హెడ్ లైన్స్ మాట్లాడి జీ న్యూస్ లకి వెళ్ళిపోతా అంటే నేనేమన్నా టీవీలలో హెడ్ లైన్స్ చదవడానికి యాంకర్లు ఉన్నారు. మేమేం స్పోక్స్ పర్సన్ రానికి అవసరం లేదు. కాబట్టి నేను ఏమంటున్నా అంటే మీరు చేసిన సంక్షేమం గురించి మాట్లాడి మేం చేసిన సంక్షేమం గురించి మాట్లాడదాం. మన ఇద్దరం చర్చ ఎన్ని నోటిఫికేషన్లు నేను ఇచ్చినా ఎన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేసినా దాని మీద చర్చకు నేను సిద్ధం. సింపుల్ భరత్ గారు, వాళ్ళు 10 ఏళ్లలో చేసిన సంక్షేమం కంటే 2 ఏళ్లలో మేము ఎక్కువ చేసినామని నేను 1 కాదు 10 చెప్పినా. ఆయన 10 ఏళ్ళవి ఇంకో 2-3 చెప్పుమానండి ఏమన్నా. నేను అడిగిన ఉచిత బస్సు అంటే నానా యాగి చేస్తా ఉన్నారు. ఇప్పుడు 30 రూపాయలు కట్టేటటువంటి టికెట్ ఉంది అనుకుందాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్బీనగర్ నుంచి ఇటు మాదాపూర్ దాకా వచ్చినాం అనుకుందాం. దాని మీద 10 రూపాయలు పెరిగింది అనుకుందాం. అదెంత డబల్ అయినట్ట? ఈ ఏడ నేర్చుకురో ఏమో 1+1 అంటే 10 అనేటటువంటి బాపత్లు, లేకపోతే 1+1 అంటే 11 అనేటటువంటి బాపత్లు. ఏది డబల్ అంటే? డబల్ అంటే ఏంటిది? డబల్ కాదు, మీరు డమాలు ఇట్లనే ప్రచారాలు చేయండి. నేను చెప్తున్నా కదా, అబద్ధపు ప్రచారాలు, ప్రజల్ని పక్కదో పట్టించేటటువంటి దుష్ప్రచారాలు మీరు నమ్ముకురు కాబట్టే మిమ్మల్ని మూట కట్టి మూసిల కట్టిర్రు. ఈ రోజు కూడా సేమ్ కంటోన్మెంట్ లో స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ అంతే. ఈ రోజు ఇక్కడ జూబ్లీస్ లో కూడా అంతే. మీ రిజల్ట్ కూడా మారదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, సంక్షేమాలు చేసినాం కాబట్టే చెప్పుకుంటూ తిరుగుతున్నాం మేము. మీరు చేయలేదు కాబట్టే కహానీలు చెప్పుకుంటూ తిరుగుతున్నారు. అని అన్నాడు మేము ప్రగతి చేసినామని చెప్పి 1,50,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టాం, చెంబడి నీళ్లు తోడుతున్నావు అని చెప్పి నేను అడిగినా. నాకు జవాబు చెప్పానండి, మేడిగడ్డ కాడికించి ఒక చెంబడి నీళ్లు తోడుతున్నావా? 1,00,000 కోట్లు పెడితే నేనేమంటున్నా అంటే నా ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి, నేను ఐటీ ఎక్స్పోర్ట్స్ పెరిగినాయి. మా కేటీఆర్ గారు మంత్రి అయినప్పుడు పెరిగినాయి చెప్పు. అరే నేను ఎక్కడ మొన్ననే నువ్వే బయట ఇక్కడ బీఆర్ఎస్ జిహెచ్ఎంసీలో డెవలప్మెంట్ కానీ బీఆర్ఎస్ మీ రాష్ట్రం మొత్తం మీవేమున్నా బీఆర్ఎస్ కు 43% వచ్చింది ఇక్కడ ఓటింగ్. కాంగ్రెస్ దానిలో సగం కూడా రాలేదు, 21-22% ఓట్లు వచ్చాయి. ఒకటి కూడా గెలవలేదు మీరు. ఒక్క నిమిషం రాకేష్ గారు, వాళ్ళ డిజిటల్ క్యాంపెయినింగ్ లో మాకంటే కొంచెం అప్పుడు అసెంబ్లీ ఎన్నికలలో ముంగట ఉండడం, సెలబ్రిటీలను మొత్తం దింపడం, వాళ్ళు సంపాదించినటువంటి 1,000 కోట్ల రూపాయలు కుమ్మరించడం, తర్వాత సినీ హీరోల కాడికి మొదలు పెట్టుకుంటే హీరోయిన్లు అయినా లేకపోతే చిన్న సైజ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అయినా అందరినీ కూడా లైన్ కట్టించి మరి ప్రచారం చేయించుకోవడము, ప్రజలు దాన్ని నిజం అని చెప్పి నమ్మడం తోటి మాత్రమే అట్లాంటి రిజల్ట్ హైదరాబాద్ లో వచ్చింది తప్ప వాళ్ళ ముఖానికి ఒరగబెట్టింది అనేది ఏం లేదు. నేను చాలా స్ట్రైట్ గా అడిగిన ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లలో వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక 2-3 కంపెనీ పేరు టకటక రాకేష్ గారు చెప్పాను. 10 సంవత్సరాలలో కేటీఆర్ తీసుకొచ్చినటువంటి ఫార్చ్యూన్ 500 కంపెనీస్ లో ఒక 4 పేర్లు చెప్పాను. 10 years లో 180 కోట్లు పెట్టి కట్టిన కేబుల్ బ్రిడ్జ్ ని కళ్ళు తిరిగేటట్టు చూపించినాడు. కిందికి మీదికి నువ్వు ఎక్కడో చెప్పు నాకు. ఎస్డిపిలు గాని స్ట్రాటజిక్ ఇప్పుడు నేనేమన్నా భరత్ గారు ఎస్ఎన్డిపిలు గాని పాలకపక్షం నేను ప్రతిపక్షం వాళ్ళ దగ్గర రాష్ట్రం సంబంధించినటువంటి అన్ని లెక్కలు ఉన్నాయి. ఒక మూసీల మురికి తీసిండ్రా, హుస్సేన్ సాగర్ ఇట్లా శుద్ధి చేసిండ్రా. 2014 మేనిఫెస్టో ఉండే జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళ మేనిఫెస్టోలో భూగర్భానికి సంబంధించినటువంటి డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం ప్రక్షాళన చేసేస్తాం 3 ఏళ్లలో అని చెప్పి ఇచ్చిండ్రు. చేసిండ్రా? మేము ఒకటే చెప్తున్నాం, ఇంటికి ఒక కొలువు ఇస్తామని చెప్పి ఇచ్చిండ్రా? నీ పిల్లవాడు నా పిల్లవాడు ఒకటే బియ్యం తింటారు అని అన్నారు. కనీసం 10 ఏళ్లలో ఒక పేదోడికి సన్న బియ్యం పెట్టలేనటువంటి దుస్థితిలో పాలించినటువంటి వాళ్ళు సంక్షేమం గురించి మాట్లాడారంటే ఏం మాట్లాడతాం? అట్లీస్ట్ ఒక ఎలిజిబిలిటీ ఉండాలి మనతో కంపారిజన్ చేసుకోవాలంటే. ఇదంతా కూడా సార్ ఫెయిల్యూర్ కి సినోనిం నువ్వు, కరప్షన్ కి సినోనిం నువ్వు, అభివృద్ధి సంక్షేమానికి సినోనిం మేము. ఈ రోజు 50 సార్లు 60 సార్లు ఢిల్లీకి ఎందుకు తిరుగుతున్నారు అర్థమవుతుంది. ప్రతి ఒక్క రాష్ట్ర ప్రయోజనాల కోసం తిరుగుతున్నాం. బడే బాయ్ చోటే బాయ్
అరే ఏం ప్రయోజనం చేసినా చెప్పరాదప్ప అని అడుగుతున్నాం కదా. నువ్వు తిరగంగా అడ్డంటలేం. ప్రయోజనం ఏం జరిగిందో చెప్పు. ఈ రాష్ట్రానికి వచ్చిన కొత్త ప్రాజెక్ట్ ఏందో చెప్పు, లేదా కొత్త డెవలప్మెంట్ ఏదో చెప్పు, సెంట్రల్ కేటాయించిన నిధులేందో చెప్పమను. ఆయన సెంట్రల్ మినిస్టర్ ఉంటే ఆయన చెప్పడు, సీఎం గారు ఉంటారు ఈయన చెప్పారు. మీరిద్దరేమో పథకాల గురించి సంక్షేమాల గురించి అని చెప్తారు. పేపర్ డిఫెన్స్ ఏరియాలకి మల్టీ లెవెల్ ఫ్లైఓవర్ ఎవరు తెచ్చినంటే ఢిల్లీకి నీ ముఖానికి 10 ఏళ్ళ నీతో అయిందా? ఆ దీర్ఘకాలం సమస్యకు పరిష్కారం నీ ముఖానికి అయింది ఏ రోజన్నా? మేము తెచ్చినాం, అయిందా లేదా అది మీరు చెప్పండి. నేను అడిగింది కాబట్టి నేను చెప్తున్నా. ఒక్కొక్కటి రాసి పెట్టుకో. సెమీ కండక్టర్స్ కోసం మేము పోయినాం, మెట్రో ఫేజ్ ఎక్స్టెన్షన్ కోసం మేము పోయినాం. అరే పక్కనున్న కర్ణాటకకు వచ్చింది, తమిళనాడుకు వచ్చింది, ఏపీకి వచ్చింది, వైజాగ్ లాంటి ప్రాంతానికి కూడా వచ్చింది. తెలంగాణకు ఎందుకు రావాలని చెప్పన్నాం. మేము పోయినాం. నీ ముఖానికి ఎప్పుడు పోయినావు చెప్పు. మూసి ప్రక్షాళన కోసం మేము పోయినాం. ఏం ముఖం భరత్ గారు? వాట్ లాంగ్వేజ్ ఆర్ యూజింగ్? ఈయన సీఎమా నేను సీఎంనా? నీ ముఖం నా ముఖం ఏందా? ఏం మాట్లాడుతున్నావు? ఫస్ట్ కంట్రోల్ యువర్ లాంగ్వేజ్. డోంట్ అంటే నువ్వు రాకేష్ గారు బీపీ వద్దు, బీపీ ఏమొద్దు. మీరు సీఎం కాదు, నేను సీఎం కాదు. మీరు మీ ఎక్స్ సీఎం ని డిఫెండ్ చేస్తారు, మేము మా కరెంట్ సీఎం ని డిఫెండ్ చేస్తా ఉన్నాం. అంతే తప్ప ఈ నీతులు సూక్తులు కేటీఆర్ కెంచి మొదలు పెడదాం. ఈ నీతులు సూక్తులు కేటీఆర్ కెంచి మొదలు పెడదాం అంటున్నా. భాష గురించి తెలంగాణలో నీ ముఖం అనేది సర్వసాధారణం. మీ ముఖానికి ఏం చేసిరని అంటాం మనం. ఓకే ఓకే. సో ఒకటి సునీత, జూబ్లీహిల్స్ సంబంధించి అయితే ఇప్పుడు అన్ని అంశాలు చర్చకు వస్తున్నాయి. యాక్చువల్లీ ఓన్లీ హైదరాబాద్ సిటీ కాకుండా పాకిస్తాన్, ఇండియా వచ్చింది, మైనారిటీ ఇష్యూ వచ్చింది. ఆబ్వియస్లీ పోలరైజ్ చేసేందుకు అన్ని పార్టీలు ప్రయత్నం చేస్తాయి. బీజేపీ ఏమో ఎంఐఎంఏ మాకు పోటీ, అక్కడ పోటీ ఎంఐఎం వర్సెస్ బీజేపీ అని చెప్తుంది. కాంగ్రెస్ ఏమో సరే అజారుద్దీన్, మైనారిటీ మంత్ర ఇవన్నీ వినిపిస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించి ఇప్పుడు ఈ రెండిట్లో ఏ వాదం వచ్చినా నష్టం కాబట్టి వాళ్ళు మేము చేసిన డెవలప్మెంట్ తర్వాత వెల్ఫేర్ స్కీమ్స్ అని వాళ్ళు చెప్తున్నారు. ఎందుకంటే రెండిట్లో ఇటు హిందూ పోలరైజ్ ఎక్కువైతే బీజేపీకి అడ్వాంటేజ్, ముస్లిం పోలరైజ్ అయితే కాంగ్రెస్ పార్టీకి అడ్వాంటేజ్. ఈ రెండు కాదు కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్ ఎజెండాలో పోతున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా ఎంత 9th రోజు పోలింగ్ లాస్ట్, క్యాంపెయినింగ్ లాస్ట్, 11th రోజు పోలింగ్ ఉంది. చాలా నాకు మునుగోడు, హుజురాబాద్ గుర్తుకొస్తుంది. ఖర్చులో కానీ లేదా కంటైన్మెంట్ బై ఎలక్షన్ కూడా జరిగింది కానీ ఇంత లేదు, అది పెద్ద చాలా లో ప్రొఫైల్లో జరిగింది. బట్ చాలా గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ కూడా జరిగాయి. ఇంత పెద్ద ఎత్తున పార్టీలు ఫైట్ చేసింది లేదు. హై వోల్టేజ్ రెండు పార్టీలు కూడా రిఫరెండం లాగా భావిస్తున్నాయి. ఎస్పెషల్లీ కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ రెండింటి మధ్యనే నాకు ప్రధాన పోటీ కనిపిస్తుంది ఇవాళ ఉన్న సిచ్యువేషన్ బట్టి. చూద్దాం ఏం జరుగుతుందో. మినిట్ టు మినిట్ అప్డేట్స్ అయితే మనం ఖచ్చితంగా ఇస్తాం. సో సార్ లాస్ట్ ఒక్క లైన్ యాడ్ చేస్తా, ఎందుకంటే బీజేపీ ఒక పదం అన్నాడు కాబట్టి నేను దాన్ని రీట్రేట్ చేసి క్లోజ్ చేస్తా. పాకిస్తాన్ ప్రజలకు ఇబ్బంది జరగొద్దు కాబట్టి కార్పెట్ బాంబింగ్ ఆడ చేయనీకే ఉండదు అని చెప్పి అన్నాడు. అదే పాకిస్తాన్ మన దేశంలోకి చొరబడి మన ప్రజల్ని చంపిండు. అట్లాంటిది దేశం యొక్క ఖ్యాతి ఎప్పుడు పెరుగుతుంది అని అంటే గుస్కర్ మార్నా అన్నప్పుడు మేం మద్దతు ఇచ్చినాము, మేం రోడ్ల మీదకి వచ్చినాము, మేము ఈ సైనికులకు అండగా నిలబడ్డాము. కానీ నాయకత్వ లోపంతో ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి మధ్యంతరంగా ఆగింది అనేటటువంటి అంశాన్ని నేను మళ్ళొకసారి చెప్తా ఉన్నా. బీజేపీని ఈ యొక్క పాపం ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. దేశ ప్రజలు ఎప్పటికి కూడా మిమ్మల్ని క్షమించారు. ఓకే, సో చిన్న బ్రేక్ తీసుకుందాం.